జనగణనలో ఓబీసీల కులగణన చేయాలని కోరుతూ హైదరాబాద్ అంబర్పేటలో ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరానికి పలు పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓబీసీగా ఉండి బీసీలకు న్యాయం చేయకపోవడంపై శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంతరావు దీక్షకు బీసీ సమాజం అండగా నిలుస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రధానమంత్రికి పలుమార్లు బీసీల గణన చేపట్టాలని విజ్ఞప్తి చేసినా స్పందించట్లేదని వి హనుమంతరావు ఆరోపించారు. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గౌరవ ప్రధానమంత్రి గారు మీరు ఓబీసీని అంటున్నారు. ఈ దేశంలో ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంలో న్యాయం జరగకపోతే అంటే మీరు ఎవరి చేతిలో కీలు బొమ్మగా మేము భావించాల్సి వస్తుంది. పేరుకు మీరు బీసీనే కానీ మిమ్మల్ని ఆడిస్తున్నది వేరే వర్గాల వాళ్ళు అనుకున్నప్పుడు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే న్యాయం చేయలేనటువంటి దుస్థితి దేశంలో బీసీలకు కొనసాగితే రాజ్యాధికారాన్ని కైవసం చేసుకునే బీసీల ముందున్నటువంటి ఏకైక పరిష్కారం. అంబర్పేటకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచింది కదా కిషన్ రెడ్డి గారు, ఇవాళ నేను బీసీల పక్షపాతిని అంటున్నావు కదా, మరి ఎక్కడ దాచుకున్నావు? ఎక్కడ పోయినావు? నీ చెవులు వినపడతలేవా? కళ్ళు కనపడతలేవా? బీసీలు ఇంత పెద్ద ఎత్తున మా కులగణన కావాలంటే కిషన్ రెడ్డి ఎందుకు స్పందించాడు? హనుమంతరావు అన్న దీక్ష మీద కిషన్ రెడ్డి స్పందించాలి, బండి సంజయ్ గారు కూడా స్పందించాలి, రామచంద్రరావు స్పందించాలి. లేకపోతే హనుమంతరావు అన్నకి ఏమన్నా అయితే దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలిపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. స్వస్థన 60 కోట్ల మందికి లాభం చేసిన వాళ్ళు అయితే నా ఉద్దేశం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తుంది, ఎక్సెప్ట్ బీజేపీ వాళ్ళు కూడా. అందులో బీసీ నాయకులు ఇక్కడ 3-4 ఎంపీలు కలిసిరు, వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరురా బాబు? మేము మా ఓట్లు పడలేరా బాబు? మీకు మీ నాయకుడి గురించి మీరు మా పొట్ట కొడతారని అడుగుతున్నా. కనుక తప్పనిసరిగా ఇది అయ్యే వరకు అన్ని పార్టీలు వస్తున్నాయి.